ఈరోజు మన వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అండ్ కట్ ఆఫ్ క్లియర్ అయిన వాళ్ళకి మనకి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈవెంట్స్ అయిపోగానే మనకి ఈవెంట్స్లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో మనకి ఫైనల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వగానే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ కానిస్టేబుల్కి సంబంధించి చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చూస్తారు. మనకి హైట్, చెస్ట్ ఇవి రెండు చూసిన తర్వాత ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళకి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకి ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయంటే రన్నింగ్ ఉంటుంది, తర్వాత లాంగ్ జంప్ అండ్ హై జంప్, మొత్తం 3 ఉన్నాయి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. సో మనం ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఫస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ మనకి ఎలా కేటగిరీ వైజ్ మనకి హైట్ అండ్ చెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏంటంటే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి సేమ్ ఉంది, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ మేల్కి సంబంధించినవి హైట్ ఏమేమి ఉందో మనం ఇప్పుడు చూసుకుందాం. మనకి అన్రిజర్వ్డ్ తర్వాత ఓబీసీ వాళ్ళకి మేల్లో ఎంత ఉందంటే హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేల్లో 160 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉంది. నెక్స్ట్ మేల్కి యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి చెస్ట్ ఎంత ఉండాలంటే 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి ఎంత ఉండాలంటే 85 అనేది రావాలి చెస్ట్ అనేది. సో మనం గాలి పీల్చక ముందు ఎంత ఉండాలంటే మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి చెస్ట్. సో 80 ఉంటే 85 అవ్వాలి, 85 ఉంటే 90 అవ్వడం. సో ఇలా మనకి 5 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ పెరగాలి. మినిమం చెస్ట్ అయితే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి 80 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీ. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హైట్ వచ్చేసి మేల్కి 160 ఉంది. అండ్ వీళ్ళ చెస్ట్ నార్మల్ ఎంత ఉండాలంటే 76.2, మినిమం అయితే ఇంత ఉండాలి, ఇంతకంటే తక్కువ ఉంటే డిస్క్వాలిఫై అవుతారు. సో మనకి ఎక్స్పాండ్ అయినప్పుడు మళ్ళీ 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి సేమ్. సో 81.2 మినిమం. సో మనకి మినిమం హైట్ ఎంత అంటే ఎస్సీ ఎస్టీ హైట్ వచ్చేసి మనకి 160, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేల్లో మినిమం చెస్ట్ ఎంత ఉండాలంటే 76.2 అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఫీమేల్స్కి చూసుకుందాం. ఫీమేల్స్కి చూసుకున్నట్టయితే హైట్ ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 157 ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఫీమేల్కి ఏంటంటే మళ్ళీ మనకి చెస్ట్ గురించి ఏముండదు, జస్ట్ హైట్ మాత్రమే చూస్తారు. సో ఇది మనకి మెజర్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ మాత్రం ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చు అన్నట్టు. నెక్స్ట్ రన్నింగ్, లాంగ్ జంప్, తర్వాత హై జంప్కి సంబంధించి. సో ఇది మనకి ఫిజికల్ మెజర్మెంట్స్. ఇవి అవ్వగానే మనకి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఈవెంట్స్లో ఏమేమి ఉన్నాయంటే రన్నింగ్, లాంగ్ జంప్ అండ్ హై జంప్. ఫస్ట్ ఇక్కడ మనం మేల్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఎంత అంటే 1.6 km 1600 మీటర్స్ అనేవి రన్నింగ్ ఉంటుంది. ఇది మనం 5 minutes 45 secondsలో కంప్లీట్ చేసేయాలి. సో ఇంతకంటే తక్కువ కంప్లీట్ చేసినా క్వాలిఫై అయినట్టే, ఇదే టైంలో కంప్లీట్ చేసినా క్వాలిఫై అయినట్టే. దీనికి మార్క్స్ అనేవి ఏం లేవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నట్టు. సో ఎవరైతే 5 minutes 45 secondsలో కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫైనల్కి సెలెక్ట్ అయిపోయినట్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్కి సెలెక్ట్ అయినట్టుగా ట్రీట్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ జంప్ ఎంత ఉందంటే మేల్కి 14 feet లాంగ్ జంప్ ఉంది. అండ్ హై జంప్ వచ్చేసేమో 4 feet. సో ఇది హై జంప్ అండ్ లాంగ్ జంప్కి సంబంధించింది, మేల్కి సంబంధించినవి. నెక్స్ట్ ఫీమేల్ చూసుకున్నట్టయితే ఫీమేల్కి 1800 meters రన్నింగ్ అనేది ఉంది, నాట్ 1600 meters, ఓన్లీ 1800 meters. ఎంత టైంలో కంప్లీట్ చేయాలంటే 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కేటగిరీస్ వైజ్ అలా ఏముండదు టైం అనేది. సో డైరెక్ట్ అందరికీ సేమే. ఫీమేల్కి అయితే 800 meters రన్నింగ్ 3 minutes 40 secondsలో కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ మేల్కి అయితేనేమో 1600 meters 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనకి ఫీమేల్లో లాంగ్ జంప్ చూసుకున్నట్టయితే 9 feet అనేది పడాలి లాంగ్ జంప్. నెక్స్ట్ హై జంప్ చూసుకున్నట్టయితే మనకి 3 feet. సో ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది అయిపోయిందంటే మీకు డైరెక్ట్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు, అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది సెలెక్ట్ అయిపోతే. సో ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానిస్టేబుల్కి సంబంధించింది ఆర్పిఎఫ్లో.